తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూరాడప్పన్ అనే వ్యక్తి ఇక్కడ వాళ్ళ కుటుంబానికే వాళ్ళ కుటుంబానికే రాయించి 96 ఇళ్ళు రాయించేసి వాళ్ళ కుటుంబానికే రాయించి అందులో కొన్ని పేర్లు వచ్చిన లిస్టులో ఉన్న పేర్లు కూడా కొన్ని తీయడానికి ట్రై చేసి ఓన్లీ వాళ్ళ కుటుంబానికి 65 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరందరూ అది కానీ నిజం కాకపోతే ఆయనకి రమ్మనండి, మా దగ్గరకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి, మేము చెప్తాము. వాళ్ళ కుటుంబానికి ఓన్లీ వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు, తెలుగుదేశంలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఇవ్వలేదు. అలాగని మా లిస్ట్ కూడా సర్వే చేయలేదు, ఇంటింటికి సర్వే చేయలేదు. సర్వే ఎందుకు చేయలేదు? రెవెన్యూ వాళ్ళు హౌసింగ్ వాళ్ళు చేసిన ఇదేంటి అసలు? అంటే ఆయన ఏ లిస్ట్ రాస్తే ఆ లిస్ట్ ఇచ్చేస్తారా చెప్పండి. అందుకు కావున మా పేదవాళ్ళకి చాలామందికి ఇంక ఇల్లు రాలేదు. ఇప్పటికైనా ఆ ఇల్లుని సర్వే చేయించేసి పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పిస్తారని ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే మేము హుదూద్ హౌసింగ్కి మేము డబ్బులు ఇచ్చామని చెప్పాం కదా, ఇందులో రికార్డింగ్ కూడా ఉంది. ఆయన మేము ప్రజలు నాకు ఇచ్చారు డబ్బులు, నేను ఖర్చు పెట్టాను అనేసి ఆయన ఈ రికార్డింగ్ కూడా ఉంది. మీకు వినిపించమంటే వినిపిస్తాను, లేకపోతే మీకు వాట్సాప్ ద్వారా పంపించమంటే పంపిస్తాను. ఇప్పటికైనా సరే మా డబ్బులు మాకు ఇప్పించి, ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇప్పించి, ఏ హౌసింగ్ అయితే ఈరోజు హౌసింగ్ విషయంలో ఏ అక్రమాలు అయితే జరిగాయో అవన్నీ తెలియజేసి ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తే తప్ప అంతవరకు మేము ఈ పోరాటం ఆగేదైతే లేదు. 300 ఇళ్ళు మంజూరు చేస్తూ 4 ఇళ్ళని అంటే సింగల్గా డబల్ 4 1/1 ప్లాన్ చేస్తూ దాని మీద భూము ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ కావాలని ప్రతిపాదించారు. 11 ఎకరాల ల్యాండ్ అది పైబెడ్ గవర్నమెంట్ ల్యాండ్ చేసిన తర్వాత తీస్తే 6 ఎకరాల ల్యాండ్ తీసేశారు. 170 మంది పోలీస్ డిపార్ట్మెంటు, 60 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటూ వాళ్ళకి భోజనాల శాతం టిఫిన్ల శాతం పెట్టుకొని వస్తూ కొంత పెడుతుంటే ప్రజలు నువ్వే పెట్టడం ప్రజలు పెడుతుంటే ప్రజలు ఏం చేస్తే నువ్వు పెట్టడం ఏంటి మేము పెడతామని ముందుకొచ్చి 180 మంది, ఇదిగో రికార్డు పరంగా ఉంది, 180 మంది 10,000 రూపాయలు ఇచ్చారు. నువ్వు పెట్టడం మా కోసం వీళ్ళు వచ్చి మేము పెడదామని ముందుకు వచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రోజుకి మినిమం ₹1,20,000 ఖర్చు పెట్టాను. 11 రోజుల్లో 6 ఎకరాలు తీశారు. 1/1 6 ఎకరాలు తీసిన తర్వాత 6 ఎకరాలు మా సిగ్నల్ అయితే చేయాలమ్మా, మాకు ఇబ్బంది ఉంటుంది, తాగేసి ఉంటారు, కష్టపడి వస్తారు, సంస్థలు పెరుగుతాయంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి సింగిల్గా మళ్ళీ చేయిస్తూ మరొక 6 ఎకరాలు అడుగుతూ ఆర్డర్ వేయించుకుని వచ్చి మళ్ళీ ఆ తక్కువ రోజుల్లో మళ్ళీ ఆర్డర్ వేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ సింగిల్గా మరొక 5 ఎకరాల 70 సెంట్లు తీయించాను. ఆ 5 ఎకరాల 70 సెంట్లకి ఎంఆర్ఐ గారు ఏమన్నారు, దిలీప్ చక్రవర్తి ఎంఆర్ఐ గారు ఆ రోజు, అయ్యా ఇప్పటికైతే మేము 6 ఎకరాలు తీస్తాం, ఇంకా మీరు అదనంగా తెచ్చుకున్నా కనుక జేసీబీ నువ్వే పెట్టుకొని ఖర్చు భరించి నువ్వు చేయించితే అని చెప్పడం జరిగింది. అప్పుడు జేసీబీలు గంటకి 800, రాత్రిపూలు 24 గంటలు చేస్తూ 9 రోజులు చేయించాను. 9 రోజులు చేయిస్తే మళ్ళీ డిపార్ట్మెంట్ భోజనాలు ఖర్చులు ఇవన్నీ చేయించుకొని వస్తూ ఆ ఖర్చు సరిగ్గా పెట్టారు. మళ్ళీ 150 ఇళ్ళు 2019 ఇల్లు అయిపోయి 2019లో 150 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ ఇంటికి 7,50,000 రూపాయలు గవర్నమెంట్ డీడీ తీశాను. మళ్ళీ స్టేషన్కి మళ్ళీ కోర్టు పరంగా ఈ రోజుకి ఇంటికి 5,000 ఖర్చు పెట్టి హైకోర్టు నాయకుడికి ఏసీ కోర్టులో 5 కేసులు వేసాను. ఇవన్నీ జరిగించు ఈ 76 ఇళ్ళు మిగిలాయి. 76 ఇళ్ళు జరిగింది. 2021 8వ నెల 31ని 140 ఇల్లు ఇస్తే అందులో 21 మంది ఇల్లు వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోయిన వాళ్ళు 21 ఇవి 76 95 జరుగుతుంది. 90 ఇవ్వడం జరిగింది. అందుకు నామాను ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఏ రోజైనా ఒక జాడిన మట్టిగానే సరే రోడ్డుగానే సరే ఒక బిల్లు కట్టి చూపించగలరా, లేకపోతే 10 ఇళ్ళు కానీ తెచ్చుకెక్కారా, నామాను బుద్ధ చల్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ
చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.